వెల్కమ్ టు లైఫ్ లైన్. అధిక బరువుతో బాధపడే వారికి మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది అంటున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ స్పందన గారు. వారు యూకేలో స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. మరి ఆమె మాటల్లోనే విందాము ఈ 90 డేస్ డైట్ ప్లాన్ ఏంటి అనేది. నమస్తే డాక్టర్ స్పందన గారు. నమస్తే. యూకేలో మీరు ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అండ్ మరోవైపు ఫ్రీ డైట్ ప్లాన్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చేసుకొని ఎంతో లక్షలు ఖర్చు అవుతుంది. బయట ఎవరైనా డైట్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలన్నా ఏదైనా కూడా, అలాంటిది మీ ఫ్రీ ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సో యాజ్ అ పీడియాట్రిషియన్ నా ఫస్ట్ క్రైటీరియా పిల్లలండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనము ఎక్కువ శాతం పిల్లల్ని ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ కేటగిరీ కిందికి చూస్తున్నాం అన్నమాట. సో వాటి కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇట్ లీడ్స్ టు అడల్ట్ ఒబిసిటీ. దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్. ఇది వచ్చేసేసి చాలా మటుకు అడల్ట్లో మనం ఎక్కువ చూసేవాళ్ళము. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల పిల్లలలో కూడా మనం ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. సో ఇన్ని కాంప్లికేషన్స్ లైక్ వాళ్ళకు గట్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ అని, గ్యాస్, బ్లోటింగ్, ఇవన్నీ మనము విపరీతంగా ఎక్కువ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ డైట్, హెల్తీ డైట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను ఏదైనా చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకు మీరు ఇలా తినాలి, ఇలా హెల్తీ డైట్ తినాలి అంటే వాళ్ళకు అర్థం కాదు. బేసికల్లీ నేను అలా చెప్పాను అంటే వాళ్ళు నన్ను ఇష్టపడరు కూడా. సో ఫర్ దట్ ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ అడల్ట్. పెద్దవాళ్ళల్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ కోసమని నేను ఫస్ట్ ఫ్రీ డైట్ ప్లాన్ని, 90 డేస్ డైట్ ప్లాన్ని నా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద నా ఛానల్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో నేను ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలామంది డైట్ ప్లాన్ చేశారు. దాని రిజల్ట్స్ నేను వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ద్వారా నేను తెలుసుకొని ఐ గాట్ లైక్ వెరీ హ్యాపీనెస్. సో అలా చేస్తూ నేను ఇప్పుడు లైక్ చైల్డ్ ఒబిసిటీ అన్న టాపిక్ పైన నేను సిరీస్ స్టార్ట్ చేశానండి. సో ఆ సిరీస్ ద్వారా పిల్లలకి కూడా హెల్తీ డైట్ ఎలా ఉంటుంది అన్న యాక్టివిటీస్ని నేను మొదలు పెడతానన్నమాట. అందుకని నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే, అంటే మీరు ఒక సోషల్ అవేర్నెస్, ఒక డాక్టర్గా మీ వృత్తి చేస్తూనే ఒక సోషల్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు మీరు. అది కూడా ప్లాట్ఫామ్లో వితౌట్ ఎనీ ఫీజ్ అండ్ ఆల్. సో మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీ సక్సెస్ స్టోరీస్, మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ చూస్తూ ఉంటే, వింటూ ఉంటే మీకు ఏమనిపించింది? బేసికల్లీ నేను ఇచ్చింది డైట్ కాదండి. ఓకే, డైట్ అనే దానికంటే దీనికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్న పేరు పెట్టడం మంచిది అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే డైట్ ఒక్కటే చేంజ్ చేయడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవండి. ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. థైరాయిడ్ ప్రాబ్లమే చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క టీనేజర్స్లో, యంగ్ ఉమెన్లో చాలామంది ఎవరు చూసినా కూడా థైరాయిడ్, పీసీఓడి అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దేనివల్ల వస్తున్నాయి? బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్నాయి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల వస్తుంది? మనకు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల, మన బాడీ మెటబాలిక్ రేట్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ మనము ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం డైట్ని కంట్రోల్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈ 90 డేస్ ఛాలెంజ్లో నేను డైట్తో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని వాళ్ళకు అలవరుస్తూ, ఒక హెల్తీ హ్యాబిట్స్ని వాళ్ళకు అలవరుస్తూ నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే, లైఫ్ స్టైలే మార్చేస్తున్నారు మీరు డైట్ ప్లాన్తో పాటు. మీరు ఇందాక అన్నట్టు పిల్లలతో అది సాధ్యం కాదు. మంచి ఫుడ్ తినాలంటే వాళ్ళు డెఫినెట్గా తినరు. పిజ్జాస్కి ఇచ్చిన ప్రయారిటీ హార్లిక్స్కి ఇవ్వరు. సో మీరు చెప్పింది పిల్లలు విన్నారు, పేరెంట్స్ విన్న తర్వాత వాళ్ళ పిల్లలది ఎదుగుదల ఏ విధంగా ఉంది, మీరు ఎగ్జాక్ట్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? పిల్లలందరూ రైట్ ఫ్రమ్ బర్త్, వాళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్తీ డైట్ అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నా చైల్డ్హుడ్ లైక్ ఒబిసిటీ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, నెక్స్ట్ నేను పోస్ట్ చేసేది ప్రెగ్నెన్సీ డైట్ మీద పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
చాలామందికి ఇంపార్టెన్స్ యొక్క ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తూ వస్తున్నాను ఆ డైట్ ప్లాన్స్ వల్ల. సో అలా నేను సిరీస్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకు ఒక హెల్తీ డైట్ ప్లాన్స్, ఇంకా నేను ఇక్కడ స్కూల్స్లలో కూడా నేను యాక్టివిటీస్ని మొదలు పెడుతూ వస్తూ ఉన్నాను. సో అలా చేస్తూ వాళ్ళ హెల్త్ అవేర్నెస్ని నేను క్రియేట్ చేయాలన్న యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే ఈ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి డైట్ ప్లాన్ మీరు ఇస్తారు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, డైట్ అంటూ ఏమి ఉండదండి. నేను ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ని ఇస్తాను. దాంట్లో ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి అంటే దీనికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి మనం తినడం వల్ల మన బాడీలో షుగర్స్ స్లోగా రిలీజ్ అవుతాయి, ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు. సో అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మనకు హెల్త్తో పాటు ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా మనం చాలా వరకు స్టాప్ చేయొచ్చు. ఓకే, మీరు ఇందాక అన్నట్టు గట్ ప్రాబ్లమ్స్ అనేది, కాన్స్టిపేషన్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది పిల్లల లోపల. అయితే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఒకప్పుడు పిల్లల్లాగా లేరు. ఫోన్స్ ముందు, టీవీస్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. చదువు కన్నా ఎక్కువ ఫోన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలా ఓవర్కమ్ కావడం అనేది అంత ఈజీ విషయం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఒక్క పిల్లలకి ఎటువంటి ఫుడ్ అంటే ఇష్టం? ఇప్పుడు పిజ్జాస్, బర్గర్స్. ఈ పిజ్జాలు, బర్గర్లు దేనితో చేస్తారు? మైదా. ఈ మైదా మనము కలిపినప్పుడే అది ఎలా లైక్ స్టిక్కీగా సాగుతూ ఉంటుంది. అది ఒక్కసారి పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అది స్టిక్కీనెస్ ఎక్కువ అయిపోయి వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి బాధపడతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే వాళ్ళకు ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ని మనం అలవాటు చేయాలి. అది మనం ఎలా అలవాటు చేయాలి అంటే పేరెంట్స్గా ఇంట్లో పేరెంట్స్ అలవాటు చేస్తూ, దట్టు మనం యాక్టివిటీస్ ఏమన్నా స్కూల్లో స్టార్ట్ చేసినప్పుడు టీచర్స్ ద్వారా ఈ హెల్తీ డైట్, ఈ ఫుడ్లో ఈ క్వాలిటీస్ ఉంటాయి, ఇవి తినడం వల్ల ఇలా హెల్ప్ అవుతుంది అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫుడ్ని స్కూల్లో పిల్లలు అందరూ తెచ్చుకోవడం ద్వారా వాళ్ళలో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయండి. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు థైరాయిడ్ సమస్యలు, ఆస్టియో బోన్స్కి రిలేటెడ్ సమస్యలు కూడా పిల్లలకు వస్తున్నాయి. ఎందుకంటారు? హెల్తీ డైట్ లేకపోవడం వల్లనే. చాలామంది పిల్లలు ఎక్కువ పిల్లల మీద ప్రేమ వల్ల తల్లిదండ్రులు కూడా ఎక్కువ జంక్ ఇస్తారండి. లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ మా చిన్నతనంలో మేము ఏదైనా సాధించాము అని అంటే ఒక చాక్లెట్ ఒక గిఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాక్లెట్ ఇస్తారు, స్కూల్ నుంచి రాగానే చాక్లెట్ ఇస్తారు. షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది, ఓవర్ వెయిట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల వాళ్ళకు ఎక్కువ లైక్ కాళ్ళ నొప్పులు రావటము, ఓవర్ వెయిట్ వాళ్ళ బరువు అంతా కాళ్ళ మీద పడ్డము, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు. ఓకే, మీరు ఇండియన్ అయినా యూకే వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ పిల్లల్లో ఇక్కడ పిల్లల్లో మీరు గమనించిన తేడా ఏదైనా ఉందా? ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల మనకు ఫుడ్ అనేది ప్రతి చోట్ల బర్గర్స్, పిజ్జాస్ ఎవ్రీవేర్ మనకు లభిస్తూ ఉన్నాయి. సో అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ సిమిలర్గానే ఉన్నాయి. సో మనం అలా హెల్తీ డైట్ వల్లనే మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని. ఓకే, మీరు యూట్యూబ్లో ఒక సిరీస్ ఆఫ్ చేస్తారు అని చెప్పారు. ఏమేమి ఉన్నాయి అందులో? ఏ విధంగా యూజ్ అవుతుందంటారు? డైట్ ప్లాన్లో భాగంగా రోజు ఒకటి ఎలా చెప్పారు, ఏంటి? నేను హెల్తీ లైక్ చెప్పాను కదా, ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది నా క్రైటీరియాగా తీసుకొని దాంట్లో నేను ఇచ్చే కార్బోహైడ్రేట్స్ మనకు మన బాడీలో ఎనర్జీ కావాలి, మన బాడీ రన్ కావాలి అన్నప్పుడు, మన బాడీలో మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షన్ చేయాలి అన్నప్పుడు మనకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి మెయిన్ సోర్స్ ఏది అంటే కార్బోహైడ్రేట్. మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఎనర్జీ త్వరగా రిలీజ్ అవుతుంది, ఎక్కువ షుగర్ స్పైక్స్ ఉంటాయన్నమాట. అలాంటి ప్లేస్లో నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తాను. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి, మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటి ఫుడ్స్ని పిక్ చేసుకొని ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్లో వాళ్ళకు ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉన్న డెఫిషియన్సీస్ని కూడా మనం ఓవర్కమ్ చేస్తామన్నమాట. అలాంటి డైట్ ప్లాన్స్ని నేను డిజైన్ చేసేసి 90 days చెప్పడం జరిగిందండి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు అధిక బరువు అనేది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. మీరు ఇచ్చే ఈ డైట్ ప్లాన్ అనేది పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుందా? ఎట్ ద సేమ్ టైం వంటల్లో ఏవైనా మార్పులు తీసుకురావాల్సి ఉంటుందంటారా ఇంట్లో?
ప్రతి ఒక్కరూ డైట్ అనగానే ఇవి తినొద్దు అవి తినొద్దు అని ఒక అపోహలో ఉంటారండి. కానీ ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి అని అంటే 90 డేస్ ప్లాన్లో కామన్ ఫుడ్ మనం ఇంట్లో ఏది చేసుకుంటామో, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ నేను వాళ్ళకు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అని సజెస్ట్ చేస్తానండి. సో మనం ఇంట్లో చేసుకున్న పప్పే క్వాంటిటీస్ వైజ్గా నేను చెప్తాను. సో అలా మనము క్వాంటిటీస్ వైజ్గా తీసుకున్నప్పుడు మన బాడీలో మనం వెయిట్ లాస్ కావాలి అంటే క్యాలరీ డెఫిషిట్లోకి వెళ్తాం కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. సో నేను ఇక్కడ హెల్తీ ఫుడ్ ఇస్తున్నాను, ఏమీ రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ డైట్ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఫాలో అవ్వచ్చు, అలాగే పిల్లలు అలాగే తినొచ్చు. కానీ వాళ్ళకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవండి. వాళ్ళు ఏం టైమింగ్ లైక్ 8 to 8 వాళ్ళు తినొచ్చు, అలా టైమింగ్ మెయింటైన్ చేస్తూ తిన్నారు అని అంటే వాళ్ళకు చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, డాక్టర్ స్పందన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు, వాళ్ళకి ఛాలెంజెస్ కూడా ఇస్తున్నారు, కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది మీకు? ఫస్ట్ నేను ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, ఒక 3-4 వీక్స్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్స్ పంపించడం స్టార్ట్ చేశారు. చాలామంది నా ఛానల్లో అప్ టు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, ఫాలోవర్స్. మ్యాక్సిమం అందరూ ఈ డైట్ని ఫాలో చేశారు. ఎవ్రీవన్ హ్యాస్ సీన్ ఎ గుడ్ రిజల్ట్స్. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ద్వారా నాకు వాళ్ళ రిజల్ట్స్ తెలిసింది. వెనెవర్ నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసినప్పుడల్లా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలా నాకు హ్యాపీనెస్ ద్వారా నాకు ఎనర్జీ బూస్టప్ కూడా వచ్చి నేను ఇలాంటి డైట్ ప్లాన్స్ నేను చాలా వాళ్ళకి ఇచ్చాను. ఎవ్రీవన్ హ్యాస్ డన్ దోస్ థింగ్స్ అండ్ దాంతోపాటు వాళ్ళు గుడ్ రిజల్ట్స్ని కూడా రుచి చూశారు. డైట్ ప్లాన్ అంటే మనం చూస్తున్నాం లక్షల్లో ఖర్చు పెట్టాలి, అంటే దాని స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. డాక్టర్ని ఫ్రీక్వెంట్గా కలవడం కానీ, వాళ్ళు తినే విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చడానికి లక్షల్లో తీసుకుంటారు. అలాంటిది మీరు ఏమీ లేకుండా, డబ్బులు లేకుండా ఫ్రీగా సోషల్ మీడియాలో, అది కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టి ఇలా చేస్తున్నారు కదా, ఎందుకు మీకు ఇలా చేయాలి అని అనిపించింది? నా ఈ డైట్ ఛాలెంజ్ మోటో ఏంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ ఫ్యామిలీ అండి. ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరూ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకున్నారు అని అంటే హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ని తీసుకున్నాము అని అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. బయట నుంచి ఒక డైట్ ప్లాన్ తెచ్చుకోవాలి అంటే ఒక 30,000, 40,000 రూపీస్ వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో కొంతమంది దగ్గర ఆ అఫోర్డబిలిటీ ఉండదు. కాబట్టే నేను ఈ డైట్ ప్లాన్స్, నేను ఇక్కడ డైట్ ప్లాన్స్ అంటూ ఇచ్చాను కానీ ఒక స్పెషలైజ్డ్ ఫుడ్ అంటూ ఏమి ఇవ్వలేదండి. కామన్గా మనము డైలీ రోజు ఇంట్లో ఏవి చేసుకుంటామో అదే ఫుడ్ని క్వాంటిటీ రూపంలో నేను వాళ్ళకి ఇచ్చాను. క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చాను కాబట్టి అలా టైం ప్రకారం తింటూ వాళ్ళు హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ అయ్యారు. అంతే నేను చేసింది. కాబట్టి నేను ఎటువంటి ఛార్జ్ని నేను తీసుకోలేదండి. రైట్ అండి, మీరు 90 డేస్ ఛాలెంజింగ్ కాంపిటీషన్లో విన్నర్ కూడా అనౌన్స్ చేశారు కదా, ఆ విన్నర్ని ఒకసారి అనౌన్స్ చేద్దాము. ఆమె విన్నర్ నేమ్ ధారాలక్ష్మి ఫ్రమ్ ఏపీ, గిఫ్ట్ స్పాన్సర్డ్ బై భారతీ విద్యాలయ స్కూల్, హైదరాబాద్. ఆమె ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశారు, విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్ ఫర్ దట్. యా, మీకు మీరు ప్రైజ్ మనీ అనౌన్స్ ఒక్కరికే చేశారా, వివిధ విభాగాల్లో చేశారా, ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చేది గిఫ్ట్? నేను కాంపిటీషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మధ్యలో 2 ఎపిసోడ్స్గా డివైడ్ చేసి యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళను, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వెయిట్ లాస్ అయిన వాళ్ళను ఒక 5 మెంబర్స్ని పిక్ చేశాను. అప్పుడు వాళ్ళకు స్మాల్ గిఫ్ట్స్ని వాళ్ళకు ఆల్రెడీ కొరియర్ చేశానండి. అలా 2 times చేశాను. కానీ నేను డైట్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు 90 డేస్ ఛాలెంజ్ తర్వాత ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వెయిట్ లాస్ అవుతారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత నేను ఒక 15 కంటెస్టెంట్స్ని పిక్ చేశాను. నా ఉద్దేశంలో నా డైట్ ప్లాన్ చేసిన వాళ్ళందరూ విన్నర్సేనండి. కానీ ఈ 15 మెంబర్స్లో నాకు పిక్ చేయడం కొంచెము కష్టంగా అనిపించింది. నేను ఓటింగ్ సిస్టమ్ పెట్టాను. ఆ ఓటింగ్ సిస్టంలో ధారలక్ష్మి గారు ఫస్ట్ వచ్చారు. సో నేను తనకు గిఫ్ట్ని ఇస్తున్నాను అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు తగ్గాలి అనుకుంటారు, కొన్నాళ్ళు డైట్లో కొందరు రెస్ట్రిక్ట్ చేస్తూ తింటారు, ఎక్సర్సైజ్ అది ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? నేను వాళ్ళకు ఒక వీడియో చేశానండి నా యూట్యూబ్లో, 9-to-1 రూల్ అని చేశాను. సో ఆ 9-to-1 రూల్లో వాళ్ళకు హెల్తీ హ్యాబిట్స్ అన్ని చెప్పాను అనమాట.
జస్ట్ 10,000 స్టెప్స్ లైక్ వాకింగ్ చేయడము, ఇలా హెల్తీగా తినడం వల్ల వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఇలానే మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అలా వాకింగ్ చేస్తూ ఫుడ్ తీసుకోవడం, వాటర్ కంటెంట్ కొందరేమో కన్జ్యూమ్షన్ ఎక్కువ తీసుకోవాలంటారు, కొందరు తక్కువ తీసుకోవాలంటారు. ఏది కరెక్ట్ అంటారు? మీరేం సజెస్ట్ చేస్తారు? నేను మన బాడీకి లైక్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అవి చూసుకుంటే మన బాడీకి అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలండి. అప్పుడే మనం వాటర్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు సమ్మర్ సీజన్ వాటర్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. మనం అవి తీసుకోలేదనుకోండి మన బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువైపోతుంది. అలా డీహైడ్రేట్ అయినప్పుడు మనకు కళ్ళు తిరగడం, డిజీనెస్ రావడం ఎక్కువగా చూస్తామన్నమాట. సో అలా డైట్ చేస్తున్నప్పుడు కూడా వాటర్ మంచిగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకునే దానికి అవకాశంగా చూసుకొని తీసుకోవాలి. ఓకే, మీ డైట్ ప్లాన్లో చిరుధాన్యాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు? చిరుధాన్యాలు అనేది ఇప్పుడు వచ్చిన ఫుడ్ కాదండి, అది పాత రోజుల్లోంచి ఉన్న ఫుడ్. మన తాతలు అమ్మమ్మలు అవి తింటూ వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి నేను ధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకు అంటే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దట్టు అవి తినడం వల్ల మన బాడీలో షుగర్ స్పైక్స్ చాలా తక్కువగా ఉంటాయి, సస్టెయిన్గా ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఓకే, అంటే ఇది మీరు ఓన్లీ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇస్తారా? అదర్వైజ్ మీరు కూడా ఆ ఫుడ్స్ ఏవైనా మీరు, అంటే కొందరు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్రిపేర్నెస్ ఏంటి అనేది చూస్తూ ఆల్టర్నేట్గా కూడా చెప్తూ ఉంటారు. సో అండ్ సో ఏరియాలో మీరు కొనుక్కోండి, ఇవి ఇక్కడైతే కరెక్ట్గా ఉంటుంది, అలాంటివి కూడా చేస్తారా? ఎవరికి ఎక్కడ అవైలబుల్లో ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారండి. నేను అలాంటివి ఏమీ చెప్పను, కానీ జస్ట్ వాళ్ళకి నేను డైట్ ప్లాన్ చెప్తాను. ఈరోజు ఇవి తినండి, ఈ వెజిటేబుల్స్ తినండి, ఈ క్వాంటిటీలో తినండి మట్టుకే నేను చెప్తాను అనమాట. ఓకే, అంటే మీరు ఒకరికి చెప్తే ఆ ఫ్యామిలీ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ డైట్ ప్లాన్? అదే చెప్తున్నాను కదా, నేను అసలు నార్మల్ ఫుడ్డే ఇస్తాను. నాది డైట్ ప్లాన్ లాగా ఉండదు. మనం ఇంట్లో ఏది ఫుడ్ కుక్ చేసుకుంటామో అదే మనము స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటాం అనమాట. సో కాబట్టి అందరూ ఒకటే కుక్ ఫుడ్ చేసుకొని తినొచ్చు. దీంట్లో సపరేట్గా డైట్ చేసే వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి, మిగతా వాళ్ళు సపరేట్గా చేసుకోవాలంటూ ఏమీ ఉండదండి. ఓకే, ఇంకా కొందరు లేడీస్లో ఎస్పెషలీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సర్టెన్ ఏరియాస్లోనే ఫ్యాట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎక్సర్సైజెస్ లాంటివి? లేదు అందరికీ న్యూట్రల్గా ఒకటే ఉంటుందా? డిపెండ్స్ అపాన్ పర్సన్ కూడా ఉంటుందా? డిపెండ్ అపాన్ పర్సన్ కూడా ఉంటుంది. దాంతోపాటు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనం డైట్ చేస్తాం, మన డైట్కి తెలియదు మన బాడీలో ఏ పార్ట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అని. సో మనం డైట్ చేసినప్పుడు హోల్ బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది. మీకు పర్టిక్యులర్ పార్ట్లో ఫ్యాట్ తగ్గాలి అంటే మీరు ఆ పార్ట్లో ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఆ పార్ట్ని మీరు కాన్సన్ట్రేట్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు ఆ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ లాస్ కనిపిస్తుంది. ఓకే, అధిక బరువుతో బాధపడే వాళ్ళు కొందరు బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తారు, కొందరు దాన్ని అలా వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? అధిక బరువుతో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు పిల్లలలోనే మీకు చెప్పాను కదా, చైల్డ్హుడ్ ఒబెసిటీలో ఫస్ట్ కాంప్లికేషన్ ఇట్ లీడ్స్ టు అడల్ట్ ఒబెసిటీ. ఎప్పుడైతే పిల్లలు టీనేజ్కి వస్తారో వాళ్ళలో అమ్మాయిల్లో చాలామందిలో మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నాము. దానివల్ల పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనం టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. దాంతోపాటు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనం ఓవర్ వెయిట్ అయిపోయేసి మన గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ జంక్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్, గ్యాస్ట్రైటిస్, లైక్ బ్లోటింగ్ ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. దాంతోపాటు మనకు యూజువలీ బాడీలో ఫ్యాట్ వచ్చేసి మన స్కిన్ కింద అక్యూములేట్ అవుతుందండి. ఎప్పుడైతే అది ఎక్కువగా అక్యూములేట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అది వెళ్ళేసి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన కూడా అక్యూములేట్ అవుతుంది. అలా అక్యూములేట్ అవుతూ పిల్లలలో మనం ఎక్కువ ఫ్యాటీ లివర్ కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఇప్పుడు చాలామంది అంటే పిల్లలు లావుగా ఉండడం వల్ల క్లాస్లో
మిగతా పిల్లలు కూడా హేళనగా మాట్లాడతారనమాట. అప్పుడు వాళ్ళు డిప్రెషన్కి కూడా గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్. బరువు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ప్రెషర్ వాళ్ళ కాళ్ళలో పడడం, కాళ్ళ నొప్పులు, బోన్ డెన్సిటీ తగ్గడం, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ మనము చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ కిడ్స్, ఇవన్నీ మనము అడల్ట్స్లో కూడా చూస్తామండి. రైట్. డాక్టర్ స్పందన గారు, మీరు యూట్యూబ్ ఛానల్లో 90 డేస్ డైట్ ప్లాన్తో పాటు ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు? నా యూట్యూబ్ ఛానల్ నేను ఒక హెల్త్ అవేర్నెస్ ఛానల్గా స్టార్ట్ చేశానండి. నా ఛానల్లో పిల్లలకి కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అది నేను సిరీస్ వైజ్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, పేరెంట్స్తో ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి వాళ్ళ కోసమని నేను చైల్డ్హుడ్ ఒబిసిటీ సిరీస్ని స్టార్ట్ చేశాను. పిల్లలకి ఎలా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, ఏ హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళకు హెల్ప్ అవుతుంది అన్న టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాను. అలా పేరెంట్స్ అవి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ పిల్లల్ని హెల్తీగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, మీరు ఇచ్చే ఈ 90 డేస్ డైట్ ప్లాన్ అందరూ కూడా యూస్ చేసుకొని వాళ్ళు కూడా హెల్తీగా కావాలనే మీ ఆకాంక్ష 100% నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్పందన గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.